నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అందరూ సమిష్టిగా కృషి చేయాలి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ షాద్ మోహన్. కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో పశు వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు. పశు వైద్య ఆరోగ్య శాఖ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్న రాష్ట్ర మంత్రి వాకంశెట్టి సుభాష్. గృహ నిర్మాణంలో క్రెడై అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. క్రెడై 3 రోజుల ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధికి అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు సమష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ షాద్ మోహన్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాద్ మోహన్, కాకినాడ పట్టణం ఎమ్మెల్యే వనమడి కొండబాబు, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జీజీహెచ్ అభివృద్ధి కమిటీకి నూతనంగా నియమితులైన సభ్యులు, వివిధ విభాగాల వైద్య అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ షాద్ మోహన్ మాట్లాడుతూ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వివిధ వార్డుల్లో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు, ఓపీ, మందులు ఇచ్చే కౌంటర్ల దగ్గర రద్దీ లేకుండా చూడడం, వార్డుల్లో నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నలుమూలల నుంచి నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు జీజీహెచ్ ద్వారా వైద్య సేవలు పొందుతున్నందున జీజీహెచ్ మరింత అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఇదివరకే జీజీహెచ్ను సందర్శించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన దృష్టికి కొన్ని సమస్యలు వచ్చాయని ఎంపీ తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో జీజీహెచ్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, డీసీహెచ్ఎస్ ఎన్ స్వప్న, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్, ఏపీఎంఎస్ ఐడీసీ ఈఈసిహెచ్ రత్నరాజు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి రాధాకృష్ణ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు అమన్ జైన్, అడగాల శివ, ఇంటి గంగా రాజేష్, వి ఉమామహేశ్వరి, ఎం లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. His first word, and that shows his commitment towards the development of the healthcare in the district and especially the GGH of Kakinada. And we have to really appreciate our district collector for this one with an applause, definitely. The thing which I heard myself, so I have to express it. And again, Dr. also in previous terms of his also, he is the backbone of the development of the GGH. He has taken special interest in developing the GGH, and we can say the student, it's a lifetime contribution. She studied there and she is taken to the heart as it is her own property, and she is doing it on her own with the service and hard work and everything. So few things which I noticed yesterday. Sir, the main thing is that even though we got funds and we can develop, the scarcity of space is there. And second thing, if you are constructing something, the patients are in such a high number, we don't know where to move them and start this construction is a very bigger issue. So with all your expertise and interests and ideas, we will try to resolve it. And one more conversation I heard from Collector Garu during the floods, as we three were in the car. And the first thing he again there also requested is that the sanction of the main building, which is not in a condition,
that please allot the building immediately, sir, and our Chief Minister, and as well as he addressed our Deputy Chief Minister also. Both responded well and with immediate effect. They asked us him to send the proposal, and definitely he might have sent the proposal. Yeah, sir already sent the proposal. We hope that it will be sorted out soon, and we will work for the better. Thank you all. Go around. వెస్ట్ గోదావరి నుంచి పక్కన చూసుకుంటే విశాఖ జిల్లా నుంచి కూడా ఇక్కడికి వస్తారు హాస్పిటల్కి చాలామంది. ఎందుకంటే ఇక్కడ బాగా వైద్యం జరుగుతుంది ఒక నమ్మకం చేస్తారు కూడా. అలాంటిది మీ అందరికీ తెలుసు. గతంలో అంటే మీకు కొత్త మెంబర్స్ వచ్చారు కాబట్టి కొత్తగా కొంతమంది డాక్టర్లు ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. సార్ ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్ చేయాలని చేస్తుంటారు. కానీ ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని ఆ రోజు కట్టిన బిల్డింగ్లు అన్నీ కూడా పాతవి అయిపోయినాయి. ఇవన్నీ కూడా తీసి కొత్త బిల్డింగ్లు కట్టాలన్న ఆలోచనతో 2014లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ గారు, నేను, ఆ రోజు ఎంపీ గారు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు కలవడం, కలిసి వారికి చెప్తున్నాం, సార్ జనరల్ హాస్పిటల్ అందరూ ఓల్డ్ బిల్డింగ్స్ అయితేనే సార్ అవన్నీ కూడా కొత్త కడితేనే కానీ హాస్పిటల్ బాగుపడదని చెప్తే అప్పుడే 500 బెడ్స్ కట్టాలని చెప్పి శాంక్షన్ ఇచ్చారు. అంటే 500 బెడ్లు కట్టిన తర్వాత ఆ కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత మళ్ళీ పాతది తీసి మళ్ళీ ఆ ప్లేస్ కొత్త బిల్డింగ్ కట్టు అలా ఒకటి కట్టుకుంటూ రావాలని ఒక ప్రణాళిక చేశారు. ఆయన ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. అప్పుడు కలెక్టర్ గారు కానీ అందరూ కూడా కానీ ఎంపీ గారు కానీ అప్పుడు హెల్త్ మినిస్టర్ గారు కానీ హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు మెడిసిన్స్ అన్నీ కూడా ఒక రూమ్లో ఇచ్చేవారు. వాటి వీళ్ళు మిక్స్ అయిపోయేవారు. మెడిసిన్స్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. అప్పుడు ఆ మెడిసిన్స్ అన్ని కూడా బయట ఇవ్వాలని చెప్పి బయట కౌంటర్ పెట్టాను. అంటే ఒక ఐడియా